హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. నా ఛానల్ ప్రతిరోజు చూస్తున్న వాళ్ళకు ముఖ్యంగా నా ధన్యవాదాలండి. ప్రతిరోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాను. వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లే ఇంకా నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఈరోజైతే నేను రాజకీయం గురించి కాస్త మాట్లాడాలనుకుంటున్నాను. ఒక పౌరుడిగా ఎవరికైనా ఆ వాక్ స్వాతంత్రపు హక్కు ఉంటుంది. ఈ మధ్యనే స్టార్టింగ్ మన రాజేష్ మహాసేన గురించి కాస్త మాట్లాడాలనుకుంటున్నాను. యాక్చువల్గా రావడమే అతని కోసము. ఏమంటే ఇన్ని రోజులు బాగా పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, టీడీపీకి అయితేనేమి, కూటమికి బాగా మంచిగానే సపోర్ట్ చేసినాడు. మరి ఈ మధ్య సీటు టీడీపీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా అతను ఓన్లీ ఈ యూట్యూబ్లో ప్రెస్ మీట్లు అవి ఇవి పెట్టకుండా డైరెక్ట్గా నువ్వు ప్రజల్లోకి పోయి కష్టపడి నీ యొక్క టాలెంట్ నువ్వు నిరూపించుకొని నువ్వు ప్రచారంలో భాగమైందంటే బాగుండేది. అదొక తప్పు. వైసీపీ వాళ్ళే నీ యొక్క వీడియోలు, పాత వీడియోలు అన్నీ బయటికి తీసి వాళ్ళే మిమ్మల్ని హైలైట్ చేసి సోషల్ మీడియాలో నిన్ను గెలవనీకోకుండా కుట్ర పనిండేది. ఇది 100% వాస్తవము. దీన్ని నువ్వు కూడా ఖండించలేవు, తప్పు అని, వాళ్ళు కాదని అర్థమైందా? అలాంటప్పుడు తర్వాత విషయము, అక్కడ ఆ సీటు నువ్వు వద్దని సోషల్ మీడియా పరంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాతనే బహుశా అక్కడ ఉన్నటువంటి లోకల్ జనసేన నాయకుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని పోయి అతను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో మంతనాలు చేసి ఒకవేళ ఆ సీటు పి గన్నవరము జనసేనకి ఇవ్వండి, మేము గెలిపించుకుంటాము, ఎందుకంటే ఆల్రెడీ సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువే తీసుకున్నారు కాబట్టి బహుశా ఇది ఇస్తే ఒకవేళ గెలిపించుకుంటాము అనే ఉద్దేశంతో ఒకవేళ చెప్పి ఒకవేళ వాళ్ళు ఏదో పైన మాట్లాడుకున్నారు. అది కూడా చంద్రబాబు గారి ఆదేశంతోనే అది తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటే ఆ సీటు లేదు కానే కావాలని పట్టుబట్టింటే ఇచ్చిండేవాళ్ళు కాదు. అర్థమవుతుందా? అది రెండో విషయము. కానీ నువ్వు ఆ ఇచ్చిన సీట్నే కాపాడుకోలేక నువ్వు పవన్ కళ్యాణ్ని ఓడిస్తాను పిఠాపురంలో ఎంతమంది 21 మంది నిలబడి వాళ్ళందరి ఓటమి ఖాయము, నేనే వాళ్ళని ఓడిస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు ఇక్కడ సోషల్ మీడియాలో. నీకంత సీను లేదు, నీకంత దమ్ము లేదు. మొట్టమొదటిసారి నీకు సీటు వచ్చిన వెంటనే నేను నా ఛానల్లో మహాసేను రాజేష్ గారికి టికెట్ వచ్చిందంటే మొట్టమొదట సంతోషపడిండేది నేను నా ఛానల్లో కావాలంటే అభినందనలు కూడా చేస్తూ ఒక వీడియో చేశాను, చూసుకో కావాలంటే. నరేష్ వ్లాగ్స్ ఎంటర్టైన్మెంట్స్ అని కొట్టి చూస్తే వస్తుంది. నేను అక్కడికి డిలీట్ చేద్దాం అనుకున్నా. ఈ రోజు నా కొడుకు ఇలాంటి నా కొడుకు నేను సపోర్ట్ చేసింది అని అర్థమవుతుందా? నువ్వు ఎన్నున్నా ఒకవేళ నీకు టీడీపీ ఒకవేళ గుండెల్లో పెట్టుకో, ఓకే, ఎందుకంటే కూటమి తరపున ఉన్నావు కాబట్టి ఓకే, పర్లేదు. కానీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే బాగుండదు. ఇది మాత్రం నిజం చెప్తున్నాం.